కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ బహిరంగ సభలో పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అపచారం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాల్టి నుంచి శాంతియుత నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో రేవంత్ సర్కార్ అపచారం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాల్టి నుంచి శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలతో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖులకు తెలంగాణ చరిత్ర తెలియదని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాల్టి నుంచి తెలంగాణ తల్లిని వేడుకుందామని, క్షమించమని అడుగుదామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా, వాట్సాప్లో తెలంగాణ తల్లి ఫోటోను ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. మేడ్చల్ బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 2 పనులు చేయాలని దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా, వాట్సాప్ డీపీలో తెలంగాణ తల్లి డీపీగా పెట్టుకుందామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అక్కడ పాలాభిషేకాలు చేయాలని కేటీఆర్ కోరారు. అవసరమైతే పంచామృత అభిషేకాలు చేద్దామని, జరిగిన తప్పుకు క్షమాపణలు అడుగుదామన్నారు. చరిత్ర తెలియని కాంగ్రెస్ మూర్ఖులను, సన్నాసులను క్షమించమని కోరుదామన్నారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనం అప్రమత్తంగా ఉండకపోతే పెద్దలు చెప్తారు, సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే, తమ కథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా మారుతాయని చెప్తారు. ఇవాళ వేటగాళ్ళు క్రూరమైన పరిహాసం ఎవరైతే తెలంగాణలోని బీద బిక్కితో ఆడుతున్నారో కాంగ్రెస్ నాయకులు, ఆ సన్నాసులు చెప్పే మాటలు నిజం కావద్దు అంటే ఎప్పటికప్పుడు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఇవాళ మేడ్చల్లో మా తమ్ముడు రాజు, వివేకు ఇంత శ్రమ తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తెచ్చి అద్భుతంగా శోభాయమానంగా ఆవిష్కరించుకున్నారు తెలంగాణ తల్లిని. ఇదే పద్ధతిలో రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేద్దాం. ఇవాళ జరిగిన అపచారానికి, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా మనం తగిన రీతిలో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నది. అందుకే ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి, ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 పనులు చేద్దాం. మొట్టమొదటిది, ఖచ్చితంగా తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా 2007లో ఏ తల్లి అయితే ఉద్యమంలోంచి ఉద్భవించిందో రేపటి నుంచి సోషల్ మీడియాలో, మీ వాట్సాప్ డీపీలలో, సోషల్ మీడియాలో తెలంగాణ తల్లిని డీపీగా పెట్టుకుందాం. ఎవడు ఏం పీకుతాడో చూద్దామనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఎక్కడెక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అక్కడ రేపటి రోజున, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేద్దాం. అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం. ఆ తల్లిని జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం. ఈ కాంగ్రెస్ మూర్ఖులకు చరిత్ర తెలియదు, ఈ సన్నాసులను క్షమించమని తప్పకుండా కోరదాం. ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంవత్సర కాలంలో 3 జరిగాయన్నారు. కేసీఆర్ కు తిట్లు, దేవుడిపై ఓట్లు, హామీలకు తూట్లు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలకు తూట్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండయ్యా అంటే అదానీ కోసం, అల్లుడి కోసం, అన్నదమ్ముల కోసం, బావమర్దికి అమృతం పంచేందుకు పనిచేశాడన్నారు. వచ్చే సంవత్సరం అనుముల అన్నదమ్ములు అదానిని దాటిపోయే స్థాయికి తెలంగాణను దోపిడీ చేస్తున్నారన్నారు. అందుకే ప్రజలను కోరేది ఒకటేనని కేటీఆర్ తెలిపారు.
ఈ మోసగాళ్లను నమ్మడానికి వీల్లేదని, రాబోయే రోజుల్లో జరిగే పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి పార్టీని పునర్నిర్మించుకుందామన్నారు. వచ్చే ఏడాది సభ్యత్వం నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుందామని అన్నారు. ఒకవైపు ప్రజలకు అండగా ఉంటూ ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తూ మరోవైపు పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లామని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.